ఇక బీసీలకే పెద్దపీటనంట. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీలు. ఇది కేవలం అత్యధిక సీట్లు పార్టీలు బీసీల పైన ప్రేమతో కాదు. బీసీలు సర్పంచ్ స్థాన ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోయినా, పార్టీలు మద్దతు తెలపకపోయినా ఒంటరిగా పోరాటం చేసి వాళ్ళ సత్తా చూపించారు. ఇలా బీసీ మూమెంట్ ఎంతో కొంత ప్రజల్లో కనిపించే అవకాశం ఉంది. బీసీలను లొంగదీసుకోవాలన్న ఆలోచనతోనే కేవలం మీరు పార్టీలు, ఇక మీకు ఆల్టర్నేట్గా వేరే ఆప్షన్ లేక బీసీలకు టికెట్లు కేటాయించారు. కానీ ఇది బీసీల మీద ప్రేమ ముమ్మాటికి కాదని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వార్డులు డివిజన్లో బీసీలకు కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ 53%, బీజేపీ 49% ఇచ్చిందంట. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం, బరిలో అభ్యర్థులపై స్పష్టత అని చెప్పి చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో వార్డులు, మున్సిపాలిటీ కార్పొరేషన్లో డివిజన్లకు అభ్యర్థులుగా సింహభాగం బీసీలనే ఎంపిక చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ 53.71% సీట్లను బీసీలకు కేటాయించగా, విపక్షంగా బీఆర్ఎస్ కూడా దాదాపు అంతే శాతం అంటే 53.79 బీసీలను మున్సిపల్ పోర్లో రంగంలోకి దించింది. ఇక బీజేపీ కాస్త తక్కువగా 49% సీట్లను బీసీలకు కేటాయించింది. మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆయా సీట్లలో తలపడే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బరిలో మిగిలిదేవరో స్పష్టం వచ్చింది. ఇదిలా ఉండగా బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్ 49% సీట్లను బీఆర్ఎస్ 18%, బీజేపీ 15% సీట్లు కేటాయించాయి. ఇక ఎస్టీలకు పాలక విపక్ష పార్టీలు రెండు సమానంగా 7% ఇచ్చిందని చెప్పి చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఇది రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. ఇక బీసీల తప్ప ఆల్టర్నేట్గా వాళ్ళకి వేరేటోళ్ళు అవకాశం లేదు కాబట్టి బీసీలకు ఇచ్చింది. అంతేగాని ఇక్కడ ఏదో బీసీల మీద ప్రేమనో లేదంటే ఎస్టీల మీద ప్రేమనో అయితే ఖచ్చితంగా ఆ పార్టీలకు లేదు, ఉండదు కూడా. ఎందుకని చెప్పేసి అంటే ఆ పార్టీలన్నీ కూడా స్వార్థంతో నిన్నటువంటి పార్టీలు. సీట్లు కేటాయించగా బీజేపీ 7% సీట్లు ఆ వర్గానికి కేటాయించింది. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా 13 ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులు, 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లు కలిసి మొత్తం 2996 ఉన్నాయి. బీసీలకు పోటాపోటీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీసీలకు ఇస్తామని 42% రిజర్వేషన్లు మించి సీట్లు కేటాయించాయి. కొన్ని జిల్లాల్లోనైతే అధికార కాంగ్రెస్ భారీగా సీట్లు కేటాయించింది. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 67% బీసీలకే సీట్లలో బీసీ అభ్యర్థులు బరిలో దించింది. బీఆర్ఎస్ కూడా 60% సీట్లను బీసీలకు కేటాయించింది. బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కంటే 1% అదనంగా 61% సీట్లు కేటాయించింది. మరికొన్ని చోట్ల పాలకపక్షం కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ఏ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీల్లో 294 వార్డులు ఉండగా ఇక్కడ బీఆర్ఎస్ 127 మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ 121 మంది బీసీలకు బరిలోకి దించింది. అలాగే బైన్సా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 46% వార్డులు బీసీలకు ఇవ్వగా కాంగ్రెస్ 26% మాత్రమే ఇచ్చింది. ఇక నిర్మల్లో బీజేపీ బీసీలకు ఏకంగా 90% సీట్లు కేటాయించింది. బీఆర్ఎస్ 71%, కాంగ్రెస్ 71% సీట్లు ఇచ్చిందంట. చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రధాన పార్టీలు కేటాయించిన డివిజన్ల వార్డు ఇలా: బీసీలకు కాంగ్రెస్ 1577, బీఆర్ఎస్ 1579, బీజేపీ 1465, ఎస్సీలకు 558, 548, 464, ఎస్టీలకు 225, 225, 207. ఇక జనరల్ అంట 573, 584, 800. ఇది పరిస్థితి. మరి ఏందో పరిస్థితి ఎట్లా ఉండబోతూ ఉంది? నిజంగానే బీసీల సత్తా చాటుతారా? మరి టికెట్ రావడం కాదు కదా, సత్తా చాటాలి. సత్తా చాటి బీసీలందరూ ఏకతాటి పైనకు రావాలి. ఏదేమైనప్పటికీ ఇక బీసీకి పోటీ కాబట్టి వాళ్ళు గెలిచిన పెద్ద నష్టమేం లేదు. కానీ ఏ పార్టీ గెలిచినా పెద్ద ఒరిగేది అయితే ఏం లేదు మనకు.